చేరవచ్చినటువంటి వారందరికీ కూడా ప్రేమ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మనమందరం కూడా చేరవచ్చి ఉన్నాం. ఇంతవరకు కూడా ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. చాలామంది రత్నారంతుల వారు వెళ్ళిపోతున్నారు అనేది కాదు, కానీ ఇదే లాస్ట్ అంటున్నారు చాలామంది. కానీ అంకుల్ వాళ్ళు మళ్ళీ వస్తూ ఉంటారు, మన సహవాసంలోనే ఉంటూ ఉంటారు. ఇంతకుముందు ఎలాగైతే పని చేశారో అలాగే మళ్ళీ వచ్చినప్పుడు మన మధ్య పని చేస్తూ ఉంటారు. కానీ అప్పుడున్నటువంటి ఉత్సాహమే, అప్పుడున్నటువంటి ప్రోత్సాహమే అంకుల్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఇస్తూ ఉంటారు. అటువంటి ఉత్సాహాన్ని మనకి ఇస్తూ ఉంటారు. కాబట్టి ఉదయకాల సమయంలో అంకుల్ నుంచి అలాగూ వారి కుటుంబం నుంచి ముఖ్యంగా నేర్చుకోవాల్సినవి 3 విషయాలు చాలా అంశాలే ఉన్నాయి. వారి గురించి చెప్పాలంటే ఈ కొంత సమయం సరిపోదు. ఈ దినమంతా మాట్లాడినా కూడా మాట్లాడచ్చు. కానీ ముఖ్యంగా మనమందరము నేర్చుకోవాల్సినటువంటి విషయాలు 3 ఉన్నాయి. మొదటిగా వారు చేసినటువంటి పని, ఇక్కడ చేసినటువంటి పరిచర్య, నాకు తెలిసి ఇంకా ఏ కుటుంబం కూడా అంత గొప్పగా అంత ఎక్కువగా చేయలేదు. అంత స్ఫూర్తితో, అంత బాధ్యతతో ఎవరు కూడా ఆ భారాన్ని మోయలేరు. కానీ ఆ కుటుంబం వారు ఇక్కడ ఉండి ఆ పనిని, ఆ భారాన్ని, ఆ బాధ్యతను మోసి మా కుటుంబానికి సహకారంగా ఉండి, ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులు కూడా, ఇప్పుడు చాలామంది యవనస్తులు పెద్దలయ్యారు, కానీ వారు చిన్న వయసులో ఉన్నప్పుడే వారికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి, వారు డ్యూటీ అయిపోయిన వెంటనే వారిని అందరినీ కూడా మళ్ళా సమకూర్చి ఇక్కడ పని చేసే విషయంలో అంకుల్ వారు ఎంతో బాధ్యత తీసుకున్నారు. ఇలాగూ ఇంత పెద్దగా, ఇంత గొప్పగా మందిరాలు కట్టుకోగలిగామంటే కేవలం వారి కుటుంబం యొక్క సహకారమే. దేవుని కృప ఇక్కడ ఉంది. అందుకే వారి కుటుంబం వారిని ఇక్కడ స్థిరపరిచి, ఇక్కడ దృఢంగా ఉంచి, ఇన్ని సంవత్సరాలు కూడా మన మధ్యలో ఉండి అంకుల్ వారిని ఇలాగూ వాడుకున్న దాన్ని బట్టి ఇదంతా దేవునికి మాత్రమే మహిమ. అయితే పని విషయంలో మీకు చెప్పనవసరం లేదు, ఎందుకంటే కట్టబడినటువంటి 3 మందిరాల్లో చేసినటువంటి పని చాలా గొప్పది. ఆ పనిని కూడా ఎవరెవరు ఏ పనులు చేయాలో ఫాలో అప్ చేసుకోవడం కూడా అంకుల్ వెంటనే కాల్స్ చేసి వారిని అందరినీ కూడా సమకూర్చి, ఏ సమయంలో ఏ పని జరగాలో అవన్నీ కూడా బాధ్యతతో అంకుల్ మాత్రమే భరించేవారు. దేవుని దాసులకు ఒక రైట్ హ్యాండ్ లాగా ఉండేటువంటి వారు. అలాగే దేవుని దాసు గారు కూడా పుష్ప మేడం ఒక రైట్ హ్యాండ్ లాగా ఉండేది. ఇలాగూ ఆ పనులు చేయడం ద్వారానే ఇలాగూ మందిరాలు కట్టబడ్డాయి. మనమందరం కూడా ఇలాగూ మందిరాల్లో ఉండి, సంఘాల్లో ఉండి ప్రభువుని ఆరాధించడానికి కూడా ఇలాగూ వారి యొక్క ప్రోత్సాహం కాబట్టే మనం ఇలాగూ వీటిని చేసుకోగలిగాం. అలాగే సమయం గురించి అంకుల్ ఎంత టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేసేవాడంటే, సమయము ఇంకా 5 నిమిషాల కంటే ముందుగానే ఏదైనా పని 5 నిమిషాల లోపే ఆ పని అంతా కూడా ముగించబడాలి. ఇక తర్వాత దాన్ని అంటే తర్వాత చూద్దాము, తర్వాత చేద్దాము. చాలా మందిలో ఈ అభిప్రాయాలు ఉంటాయి. తర్వాత చూద్దాంలే, తర్వాత చేసుకుందాంలే, ఏముందిలే అని అనుకుంటాం. కానీ అంకుల్ ఎంత టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేసేవాడంటే, ఖచ్చితంగా ఆ సమయానికి అవి పూర్తవ్వాలి, ఆ సమయానికంటే ఇంకా ముందుగానే పూర్తి అవ్వాలి. అటువంటి టైం పంక్చువాలిటీ కలిగినటువంటి వ్యక్తిని మనం ఇంకా చూడలేము. అంటే అంతగా అంకుల్ ఇక్కడ ఉండి ఆ టైం పంక్చువాలిటీని మెయింటైన్ చేస్తూ అవన్నీ చేశాడు కాబట్టి ఇలాగూ మందిరాలు కూడా కట్టబడ్డాయి. అలాగే ఇంకోటి ఏంటంటే హంబుల్నెస్. ఇది అంకుల్లో అలా మేడంలో చాలా ఎక్కువగా చూడొచ్చు. ఎందుకంటే
ఎంత చిన్నవాడైనా ఎంత పెద్దవాడైనా అంకుల్ ఏదైనా కానీ ఎంత తగ్గించుకొని వారికి చెప్పేటువంటి పని, అలాగే చెప్పినటువంటి పనిలో కూడా ఆయన కూడా ఆ పనిలో నిమగ్నమై వారికి సహకారంగా ఉంటూ వారికి చెప్తూ ఆ పనిని ఎలాగో చేయాలో ఇవన్నీ కూడా అంకుల్ పర్యవేక్షణలో ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ కూడా అలాగ జరుగుతున్నాయి కాబట్టి ఇలాగ ఇంత పని మనం చేసుకోగలిగాం. మనం ఒక మాట చూడొచ్చు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. ఈ ప్రయాసము ప్రభువునందు చేసినటువంటి ప్రయాసము వ్యర్థము కాక అలాగే ఎప్పటికీ కూడా ఆసక్తులనై ఉండుడి. ఎప్పటికీ కూడా ఆ పని యందు ఆసక్తి కలిగి వారు మాత్రమే ఆసక్తి కలిగి మిగతా వాళ్ళని కూడా వారిని ఆసక్తి కరువుగా చేసి ఆ పనిని అంతటిని కూడా జరిగించడంలో ఆ కుటుంబం వారు మనకు ఎంతగానో ప్రోత్సాహకరంగా ఉన్నారు. అలాగే చివరిగా ఒక వచనాన్ని మీకు చూపించి నా సమయాన్ని నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనో ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. పరిశుద్ధులకు చేసినటువంటి ఉపచారం అంటే సంఘములో మందిరములో చేసినటువంటి ప్రతి పని, అది చిన్న పనైనా పెద్ద పనైనా ఏ పనైనా చేసినటువంటి ప్రతి పని కూడా తన నామమును బట్టి అంటే ప్రభువు నామమును బట్టి చూపించినటువంటి ఆ ప్రేమను ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ, సంఘంలో ఉన్నటువంటి వారందరికీ, సంఘంలో చేరవస్తున్నటువంటి వారందరికీ వారు చూపించినటువంటి ప్రేమ, వారు చూపించినటువంటి మాదిరి, వారు చూపించినటువంటి ఆసక్తి, వారు దేవుని యందు ఉంచినటువంటి భయభక్తులు ఇవన్నీ కూడా వారు చూపించినటువంటిది అలాగే మరలా కొనసాగించాలి అని ఇక్కడ రాయబడింది. తన నామం బట్టి చూపించిన ప్రేమను మరచడం దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇవన్నీ చూస్తున్నటువంటి వాడు దేవుడు. అంటే సాధారణంగా మనం ఏం చేస్తాం, ఏదైనా ఒక పని చేస్తే ఎవరైనా గుర్తించాలి అని మనం పని చేస్తాం. కానీ ఈ మందిరాన్ని కట్టే విషయంలో రత్నాలను తీసుకున్నటువంటి బాధ్యత ఇక మరెవరు కూడా తీసుకోలేదు. ఎందుకంటే దీనిని ప్లాస్టింగ్ చేసినప్పుడు అప్పుడు నీళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉండేది. నీళ్లు పట్టాలంటే రాత్రికాల సమయం ముందు 4 గంటలకు వచ్చి ఇక్కడ నీళ్లు పట్టాలి. డ్రమ్ములు కట్టి నీళ్లు పట్టి చేసినటువంటి గోడలు కట్టింది, ప్లాస్టింగ్ చేసినటువంటి వాటన్నిటికీ కూడా మరలా ప్యూరిఫై చేసి మళ్ళీ నీళ్లు పట్టాలి, డ్రమ్ములు కట్టింటికి కూడా నింపాలి. ఆ విషయంలో కూడా అంకుల్ మాత్రమే బాధ్యత తీసుకొని, అంటే నేరేజల్ల ఈ ప్రాంతాలన్నీ కూడా దూరం కాబట్టి అప్పుడు బోన్సరపల్లిలో ఇంకా అంతమంది ఇంకా రాలేదు కాబట్టి అప్పుడు అంకుల్ మాత్రమే ఆసక్తితో భారం అయినప్పటికీ కూడా బాధ్యతతో, మీరు నమ్మరు అంకుల్ చేతులు అలాగే కాళ్ళు కనుక చూస్తే బొబ్బలు పోయింటాయి. అంటే ఆ మోటార్ని బిగించుకొని ఎలా తిప్పలు పడేవాడో మనకైతే తెలియదు. రాత్రికాల సమయం ముందు వచ్చి ఎట్లా తిప్పలు పడతాడో మనకైతే తెలియదు. కానీ పని అంతటినీ చూస్తున్నటువంటి వాడెవడు? దేవుడు. దానికి తగినటువంటి ప్రతిఫలం ఇచ్చేటువంటి వాడు కూడా దేవుడే. కాబట్టి అంకుల్ వారి కుటుంబం ఇక మన మధ్య లేదు అనేది కాదు, కానీ వాళ్ళు మళ్ళీ మన మధ్య వస్తూ ఉంటారు, మనతో సహవాసాన్ని పొందుతూ ఉంటారు. వారు వచ్చినప్పుడు కూడా మనము ఏం చేయాలంటే వారు వచ్చినప్పుడు మనము వారికి గౌరవం ఇస్తూ, వాళ్ళు ఎలాగైతే మనకి ప్రేమను చూపించారో వారు వచ్చినప్పుడు కూడా అదే విధంగా మనం ప్రేమను చూపించి, వారు ఎలాగైతే ఇక్కడ ఉన్నప్పుడు ఆసక్తిగా వారు ఎలాగైతే పనిచేశారో వారు వచ్చినప్పుడు కూడా వారికి అదే ఆసక్తిని మనం కనబరిచి
కొరపరిచి అదే ప్రేమను మనం కొరపరిస్తే అంతే చాలు. ఇక వారికి అంతకంటే ఆనందము ఇక్కడ చేసినటువంటి పని కంటే కూడా మీరు ఇంకా ఈ పనిలో నిమగ్నమై ఇంకా ఎక్కువగా పని చేస్తే ఆ కుటుంబానికి మీరు ఇచ్చేటువంటి బహుమానం చాలా గొప్పది. కాబట్టి పని చేసేటువంటి వారందరూ కూడా ఈ 3 విషయాలు నేను చెప్పాను కదా, ఎలాగైతే అంకుల్ టైం పంచువాలిటీ మెయింటైన్ చేస్తాడో, అలాగే పని పట్ల ఎలాగైతే బాధ్యతతో భారంతో చేస్తాడో, అలాగే ఎంత చిన్న పనైనా పెద్ద పనైనా ఎంత తగ్గించుకొని పనిని చేస్తాడో, ఆ విషయాలన్నీ కూడా మనం గమనించి వాటిని అన్నింటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వారి కుటుంబం కొరకు కూడా మన అనుదిన ప్రార్థనలో ప్రతిదినము జ్ఞాపకం చేసుకుంటూ, చిన్ను కూడా చాలా దూరంగా చదువుతున్నాడు కాబట్టి చిన్ను చదువు విషయంలో అలాగే ఉద్యోగ విషయంలో వీటన్నిటిలో కూడా మనం భారంగా ప్రార్థన చేస్తే వారి కుటుంబానికి అంతకంటే గొప్ప బహుమానం ఇక మనం ఏమి ఇవ్వలేం. ప్రార్థన సహాయం మాత్రమే మనం చేయగలం. కాబట్టి ఈ చిన్న సాక్ష్యాన్ని, వారి కుటుంబం పట్ల మనకున్నటువంటి ప్రేమను, వారి కుటుంబం పట్ల సంఘానికి ఉన్నటువంటి సాక్ష్యాన్ని మీ మధ్యలో ఉంచడానికి ప్రభు తన మహాకృపను చూపించాడు. అందరికీ వందనాలు.